వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు విమానయాన సంస్థలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఎంతో ముందుగా ప్రణాళికలు వేసుకుని తక్కువ ధరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో దాదాపు 95% మందికి ప్రయాణానికి 4-5 రోజుల ముందు మీ సర్వీస్ రద్దయిందంటూ మెసేజ్లు వస్తున్నాయి. ఆ వెనువెంటనే టికెట్ సొమ్ము రీఫండ్ అవుతున్నప్పటికీ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుందామని చూస్తే ధరలు ఒక్కసారిగా 3-4 రెట్లు పెరిగిపోవడంతో కళ్ళు గిర్రున తిరిగి చాలామంది తమ ప్రయాణాలనే ఉసూరుమంటూ రద్దు చేసుకుంటున్నారు. ఈ అకస్మాత్తు రద్దుల వెనుక విమానయాన సంస్థల ఆర్థిక లెక్కలు ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. విమాన నిర్వహణ ఖర్చుల్లో అత్యధిక భాగం ఇంధనానిదే కావడంతో పాత తక్కువ ధరల టికెట్లతో సర్వీసులు నడిపితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. నష్టాల బారిన పడకుండా ఉండేందుకే ప్రయాణ సమయం దగ్గర పడేసరికి సాకులు చూపుతూ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. దీనివల్ల గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వంటి విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో అత్యధికులు విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి షార్జా, కువైత్, అబుదాబి వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి నుంచి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం షార్జా వంటి కీలక సర్వీసులు రద్దు కావడం, మిగిలిన సంస్థలు కూడా బుకింగ్స్ రద్దు చేస్తుండటంతో కనెక్టింగ్ ప్రయాణం చిన్నాభిన్నమైంది. పోనీ నేరుగా వెళ్దామంటే గతంలో కువైట్ మీదుగా అమెరికాకు వెళ్లి రావడానికి 70,000 ఉంటే ఇప్పుడు నేరుగా వెళ్లేందుకు వన్ వే టికెట్ ధరనే ఏకంగా 2 లక్షలు చూపిస్తోంది. ఈ ఆకాశాన్నంటిన ధరలను భరించలేక ప్రయాణికులు అల్లాడిపోతున్నారు.